విపరీతమైన అలసట, రక్తహీనత, తరచుగా తలనొప్పి, ఏకాగ్రతలో ఇబ్బంది, వీటన్నిటికీ ఇది కూడా ఒక కారణమని మీకు తెలుసా? అదే విటమిన్ B12 లోపం. ఈరోజు వీడియోలో విటమిన్ B12 లోపం అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు విహారీ హెల్త్. విటమిన్ B12 లోపం చాలా మందిలో కనిపించే ఒక కామన్ ప్రాబ్లం. విటమిన్ B12 లోపం అంటే ఒక వ్యక్తి రక్తహీనతతో బాధపడుతున్నాడని అర్థం. అయితే ఎక్కువగా శాకాహారులు ఈ విటమిన్ B12 లోపానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే విటమిన్ B12 ఎక్కువగా కలిగిన ఆహారాలు ప్రధానంగా జంతు ఆధారితమైనవి. అయితే ఈ విటమిన్ మీ నరాల పనితీరుకు, అలాగే DNA మరియు ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఎముకలు, చర్మం మరియు జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే తరచుగా తగినంత విటమిన్ B12 తీసుకోవటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విటమిన్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన గర్భధారణను ప్రోత్సహిస్తుంది, వయసు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, స్ట్రెస్ని తగ్గించడానికి సహాయపడుతుంది, హృదయ సంబంధిత జబ్బులు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది, కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మార్చడానికి, శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది, కొవ్వు ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాల జీవక్రియలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ విటమిన్ B12 మీ మొత్తం ఆరోగ్యానికి అనేక విధాలుగా అవసరం కాబట్టి దాని లోపం అనేక ఆరోగ్య పరిస్థితులను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు విటమిన్ B12 తగినంతగా లేని వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. విపరీతమైన అలసట, తరచుగా తలనొప్పి, ఏకాగ్రతలో ఇబ్బంది, నోటిలో వాపు మరియు నొప్పి, తిమ్మిరి మరియు కండరాల బలహీనత, పురుషులలో అంగస్తంభన లోపం, దృష్టి సంబంధిత సమస్యలు, వేగవంతమైన హృదయ స్పందన రేటు. అయితే ఈ విటమిన్ B12 లోపం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. శాకాహార ఆహారాన్ని అనుసరించేవారు, గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులు, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి మరియు ఉదర కుహర వ్యాధి వంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు, అతిగా మద్యం సేవించే వ్యక్తులు, ఇంకా వయసు పెరిగే కొద్దీ విటమిన్ B12ని గ్రహించే శక్తి తగ్గిపోతుంది. అందువల్ల 60 ఏళ్లు పైబడిన వారిలో కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ విటమిన్ B12 లోపాన్ని ఎలా అధిగమించాలి, దానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పెద్దలకు ప్రతిరోజు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ B12, గర్భిణీ స్త్రీలకు 2.6 మైక్రోగ్రాములు మరియు పాలిచ్చే స్త్రీలకు 2.8 మైక్రోగ్రాముల విటమిన్ B12 అవసరం. సో మాంసాహారులకి సాల్మన్, ట్యూనా ఫిష్, గుడ్లు, పాలు, మాంసం వంటి ఆహారంలో విటమిన్ B12 పుష్కలంగా లభిస్తుంది. మరి శాకాహారుల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, శాకాహారులకు కూడా కొన్ని పదార్థాల్లో విటమిన్ B12 పుష్కలంగా లభిస్తుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా పుట్టగొడుగులు. 100 గ్రాముల పుట్టగొడుగుల్లో 3.5 నుండి 4.5 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉంటుంది. మరో అద్భుతమైన ఆహారం మామిడికాయ సీడ్ పౌడర్. 100 గ్రాముల మామిడికాయ సీడ్ పౌడర్లో 120 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉంటుంది. ఇది కొంచెం చేదుగా, వగరుగా ఉన్నా కూడా అత్యధికంగా విటమిన్ B12 ఉన్న పదార్థం ఇది. అయితే మ్యాంగో సీడ్ పౌడర్ని ఎలా చేయాలంటే, మ్యాంగో సీడ్స్ని ఎండబెట్టి వాటిని పొడిగా చేసుకోవాలి. ఆ పౌడర్ని రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. ఎలా అంటే 1 నుంచి 2 స్పూన్ల పౌడర్ని మంచినీటితో కొంచెం తేనె కలిపి తీసుకోవచ్చు. లేదా పుల్కా పిండిలో 2-3 స్పూన్ల పొడిని కలిపి పుల్కాలు చేసుకొని తినొచ్చు. లేదా కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మ్యాంగో సీడ్ పౌడర్ని తరచుగా ఏదో ఒక రూపంలో తీసుకుంటే మన బాడీకి సరిపడా విటమిన్ B12 లభిస్తుంది. అంతేకాకుండా ఈ పౌడర్లో ఎనర్జీ, ఫ్యాట్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఐరన్ వంటి ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. అయితే ఈ టిప్స్ని ఫాలో అయ్యే ముందు అసలు మీకు విటమిన్ B12 లోపం ఉందా లేదా టెస్ట్ చేయించుకుని దాని ప్రకారం ఎంతవరకు విటమిన్ B12 మీ శరీరానికి అవసరమో వైద్య సలహా తీసుకుని ఈ టిప్స్ని పాటించగలరు. మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి విహారీ హెల్త్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.